వెల్కమ్ టు మై ఛానల్ అను ఆల్ ఇన్ వన్ లాస్. ఈరోజు మీకోసం నేను రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. నాకు వెజిటబుల్స్లో బోరు కొట్టని వెజిటబుల్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ బంగాళదుంప, ఆ తర్వాత వంకాయనండి. వంకాయతో ఏ రెసిపీ చేసినా తినేస్తాను. అందులోనూ ఈ గుత్తి వంకాయ రెసిపీస్ అయితే ఇంకా ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఈరోజు మీకోసం నా స్టైల్లో రాయలసీమ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా దానికోసం 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇవి ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఎల్లుల్లిపాయి, అల్లం కూడా వేసుకోవాలి, 4 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు కూడా వేసుకొని అవి కూడా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకి నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కడాయిలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని చక్కగా కలుపుతూ వంకాయ అనేది రంగు మారేదాకా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించేసుకోవద్దండి, ఇప్పుడే మెత్తపడిపోతే మనము కూర వండుకునేసరికి మ్యాష్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇలా వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ఒక 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు అవి కూడా వేసుకొని వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఎర్రగా వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనము మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి టమాటా ప్యూరీ, అది కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా వేయించేసుకుందాము. చూడండి, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత దీనిలోనే 1.5 స్పూన్ వరకు సాల్టు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇది రాయలసీమ స్టైల్ కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుతూ వేయించేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ మనకి మసాలా కూడా పచ్చివాసన పోయి వేగిపోయిందనమాట. ఇప్పుడు దీనిలో ఒక 250 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఉడుకు వస్తుంది, పొంగు వస్తుంది అనగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువగా ఉంది ఏమైనా ప్రాబ్లం అనుకుంటారేమో, లేదు ఇలాగే ఉంటే మనకి మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుంటే వంకాయల్లోకి మసాలా వెళ్ళి మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. దీనిపైనుంచి కొత్తిమీర కూడా వేసుకున్నాం అనుకోండి, అద్భుతమైన రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ పుల్కాస్లోకి, చపాతీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. మీకు గనక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళ రివ్యూ కూడా నాకు కామెంట్లో చెప్పేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ నేమ్ వచ్చేసి అను ఆల్ ఇన్ వన్ లాగ్స్.